హాయ్ బ్రో. హాయ్ అన్న. నా పుష్ప 2 ట్రైలర్ చూసిన ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న, చాలా బాగుంది. అంటే ఏం నచ్చింది అన్న పుష్ప 2 ట్రైలర్? పుష్ప 2 ట్రైలర్లో రస్మిక కాల్ తీసుకొని గడ్డంది ఇట్లా ఇట్లా తగ్గేదేలే అని, అదైతే సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది అయితే. ఇట్లానా మూవీ అంటే ట్రైలర్ మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లనే ఉంది అనుకుంటున్నారా? అంటే ఎక్స్పెక్టేషన్ మించింది అనమాట, మించింది. చాలా చాలా ఇచ్చే ఎక్సలెంట్గా ఉంది. ఫాజల్ కానీ విలన్ రౌడీ క్యారెక్టర్ అతను కూడా చాలా మంచిగా, చాలా సూపర్గా ఉంది. అట్లా డైలాగ్స్ ఎలా అనిపించాయి అన్న ట్రైలర్లో? డైలాగ్స్ ఇచ్చింది ట్రైలర్లో ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అదొకటి, ఇంకోటి నేషనల్, అది ఇంటర్నేషనల్ అంటారు, అది ఇంకా ఎక్సలెంట్గా చాలా బాగుంది నిజంగా. సీన్స్ చాలా చాలా బాగుంది అన్న. మళ్ళీ జగపతి బాబు ఉన్నారు, మళ్ళీ పెద్ద పెద్ద విలన్లు ఉన్నారు, మళ్ళీ సునీల్ సార్ ఉన్నాడు, ఇంకా ఫాదల్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లా నాకైతే సూపర్గా ఉంది నా సినిమా అయితే. అట్లా మరి వెళ్తున్నారా మరి డిసెంబర్ 5కి? ఖచ్చితంగా వెళ్తాను నేను. ఖచ్చితంగా ఆ సినిమా ఖచ్చితంగా నేను పోవాలి. డిసెంబర్ 5 అల్లు అర్జున్ సినిమా ఖచ్చితంగా చూడాలి నేను. అట్లా ఇప్పటికీ ట్రైలర్ చూసి మళ్ళీ కొంతమంది కంపేర్ చేస్తున్నారు, అంత లేదు అంత కొట్టదు, అదంతా వేస్ట్ ఉన్న వాళ్ళు పట్టించుకోవద్దు మనం. మళ్ళీ చెప్తే మళ్ళీ బాగుంటాయి ఎందుకు వద్దులేము. నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ ఉన్న వాళ్ళకు మనం ఏం చెప్పలేమన్నా. ఎప్పటికైనా కానీ వాళ్ళంతా ఒకటి, మనమే వేస్ట్ తిక్కోలా చేస్తాం. అట్లా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కానీ వేరే అట్లా అనుకున్నా తప్పది. వాళ్ళు ఎప్పటికైనా కలిసిపోతారు, మనమే పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటాం అట్లా. అందుకే మరి పాట్నాలో మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్పుడు అది ఇంకా సూపర్, నా ఎక్సలెంట్ సూపర్. అది అమ్మా జీవితం. నా సౌత్ లా కాకుండా నార్త్ అయితే పిచ్చెక్కి, నాకే పిచ్చెక్కి తెలుసా. నార్త్ లో అమ్మ బాబాయ్ అంతమంది, బీహార్ లో అంతమంది ఫ్యాన్స్, నేను ఆశ్చర్యపోతున్నాను నిజంగా. అట్లానా అది తెలుగు పర్సన్ కి అంత నార్త్ లో అంత ఫేమస్ అంటే నిజంగా నాకు చాలా గ్రేట్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి మూవీ వచ్చిన తర్వాత మరి ఎలా ఉండబోతుంది? మూవీ ఇంకా దద్దరిల్లిపోతుంది ఇంకా. ఇట్లానా ఓకేనా, థ్యాంక్ యూ. చేస్తారు డాన్స్, శ్రీలీల డాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ డాన్స్ మ్యాచింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటది. ఇరగ తీసేస్తారు సాంగ్ అయితే, ఇరగ తీసేస్తారు. లాస్ట్ తగ్గేది ఒకటి ఎలా గట్టి చెప్పు. లాస్ట్ తగ్గేది నేను చెప్పాను, తగ్గేదలే కాదు. అది మన సమంత కంటే డాన్స్ బాగా చేస్తారు. వేయదండి, సారీ. సమంత గారు చేశారు కదా పుష్ప 1లో. సో పుష్ప 2లో శ్రీలీల బీట్ చేస్తారు సమంత అని. అవునా? బాగా చేస్తుంది అని అడుగుతున్నాం. చెయ్యదు, సమంత బాగా చేస్తుంది. శ్రీలీలది ఓకే, థ్యాంక్ యూ. చింపేశారు. ఇంకా ఫ్యాన్స్ అయితే కుమ్మేస్తారండి. సినిమా ఏమో గానీ ఫ్యాన్స్ మాత్రం కుమ్మేస్తారు. రచ్చ అంటే మామూలు రచ్చ కాదు అసలు. అక్కడే ఊగుడు, డాన్సుడు. మీరెలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సాంగ్స్ అన్నిటికీ డాన్స్ చేయాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్ చొక్కాలని చింపేస్తావా? మా ఫ్రెండ్స్ చొక్కాలు కాదు, బట్టలు చింపేస్తారు. మరి థియేటర్ స్క్రీన్లు ఉంటాయా? మరి అన్ని పగిలిపోతాయి మొత్తం ఇక చింపేస్తారు కోతిలకి. అంతే కదా అన్న, ఫైట్ లాగా ఇప్పుడు ఉంటుంది అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. సో పుష్ప అంటే చెప్పండి. పుష్ప అంటే ఫైర్ కాదు, ఫైర్. ఓకే, ఇప్పుడు లేడీస్ ఒక మాట అన్నాడు కదా, పెళ్ళం మాట ఇంటే ఎలా ఉంటుందో పుష్ప గారు చూపిస్తాడని, అది ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది మా హస్బెండ్ కూడా చూపించాలి. వింటలేడా మీ మాట? ఫ్యూచర్లో చూపించాలి మా హస్బెండ్ కూడా, అలా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అన్న లాస్ట్లో పుర్రెలు పట్టుకొని మెడల్ వేసుకొని ఆ ఫైట్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. మూవీ మాత్రం చాలా బాగుంటది. హిట్ ఫుల్ హిట్. మరి అమ్మవారి గెటప్ లో ఎలా ఉన్నారు అల్లు అర్జున్? చాలా బాగున్నారు, పిచ్చెక్కి పోయింది. చెప్పేసి గట్టిగా చెప్పు, ఎలా అనిపించింది అమ్మవారి గెటప్ లో?